హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 28, 2026 ఆ రోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో యుఎస్ మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద భారీ అటాక్ చేశాయి. ఇది మనందరికీ తెలిసిందే. అండ్ అసలు వాళ్ళు ఎందుకు అటాక్ చేశారు? అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఈ వార్ వల్ల ఎవరికి లాభం? ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్స్ నా లాస్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో ఫిబ్రవరి 28కి ముందు అసలు ఏం జరిగింది, ఆ రోజు నుంచి సిచ్యువేషన్ ఎలా మారింది, యుద్ధంలో ఎలాంటి అటాక్స్ జరిగాయి అన్నది కంప్లీట్గా చూద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫిబ్రవరి 26 యుఎస్కి ఇరాన్కి మధ్య ఒక క్రిటికల్ న్యూక్లియర్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇరాన్ ఇకపై న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయకూడదు మరియు యురేనియం అస్సలు కొనకూడదు. ఇది అమెరికా పెట్టిన డెడ్ లైన్. కానీ ఇరాన్ దానికి ఒప్పుకోలేదు. న్యూక్లియర్ వెపన్ మా కంట్రీ సెక్యూరిటీ రైట్ అని చెబుతూ ఆ అగ్రిమెంట్ని రిజెక్ట్ చేసింది. మీటింగ్ అయిపోయిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చాలా సీరియస్గా ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద మీటింగ్ అని క్లియర్గా చెప్పారు. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే న్యూక్లియర్ మిసైల్స్ ఉంటే మిడిల్ ఈస్ట్లో అమెరికా పవర్ తగ్గిపోతుందేమో అని వాళ్ళ భయం. అటు ఇజ్రాయెల్ కూడా అదే టెన్షన్. అందుకే అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. ఈ ఆపరేషన్ గోల్స్ చాలా క్లియర్. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేయటం, వాళ్ళ మిసైల్ కేపబిలిటీ డిస్ట్రాయ్ చేయటం మరియు ఇరాన్ లీడర్షిప్ మీద విపరీతమైన ప్రెషర్ క్రియేట్ చేయటం. మీటింగ్ జరిగిన ఒక్కరోజు గ్యాప్ తర్వాత, అంటే ఫిబ్రవరి 28 ఉదయం టెహ్రాన్లోని కీ లొకేషన్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ మొదలయ్యాయి. న్యూక్లియర్ ప్లాంట్స్, ఖమేనీ రెసిడెన్స్, ఆఫీస్ కాంపౌండ్, ఇలా ప్రతి ఇంపార్టెంట్ బేస్ మీద దాడులు జరిగాయి. ఈ స్ట్రైక్స్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరియు కొందరు సీనియర్ లీడర్స్ మరణించినట్టు వార్తలొచ్చాయి. వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లైన్లోకొచ్చారు. ఈ అటాక్ మా దేశ రక్షణ కోసం చాలా నెససరీ అని ఆయన డిఫెండ్ చేసుకున్నారు. కానీ ఇరాన్ ఊరుకుంటుందా? నో. అటాక్ జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఇరాన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. ఈ అగ్రెషన్కు కారణమైన దేశాలు ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అని హెచ్చరించింది. అంటే ఇరాన్ కౌంటర్ అటాక్కి రెడీ అయిపోయింది. కొన్ని గంటల తర్వాత ట్రంప్ మళ్లీ మీడియా ముందుకొచ్చారు. ఇరాన్ రిటాలియేషన్ చేస్తుందని మాకు తెలుసు, అమెరికన్ సోల్జర్స్ అందరూ బీ ప్రిపేర్డ్ అని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ప్లాన్ ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ అంబిషన్స్ అనేవి అమెరికాకి ఒక లాంగ్ టర్మ్ థ్రెట్. అందుకే ఈ ఆపరేషన్ని అన్అవాయిడబుల్ అని ఆయన పేర్కొన్నారు. ఈ స్ట్రైక్స్ తర్వాత మిడిల్ ఈస్ట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెన్షన్ ఇప్పుడు వార్ లెవెల్కి ఎస్కలేట్ అయింది. మరి ఇరాన్ ఎలా కౌంటర్ అటాక్ చేసింది? యుద్ధం ఇంకా ఎక్కడి వరకు వెళ్ళింది? అది నా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.